నవోత్సాహ తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు సాగమంటోన్న మన ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారి అధ్యక్షతన గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందించాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ప్రభుత్వ విప్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారిని, ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నతాధికారులను, రాబోయే 35 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న 783 మంది అధికారులు కాబోతున్న మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో 48 గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని ఈరోజు శిల్పకళ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలోనే కాకుండా తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు, యూనివర్సిటీలలో అలుపెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను ధారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా కుటుంబాలు అనాథలైనా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కలలు పండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి, నిజాం నవాబుతో పోటీ పడే
ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీపడి అల్లుడిని అంబానీ చేయాలి, బిడ్డను బిర్లాను చేయాలి అనే కలలు కంటూ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ ఈశాన్ రెడ్డి, ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినరో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినుంటే మీ ఉద్యోగ నియామకాలు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి. ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు. కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసినుంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు. ఈనాడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన, ఇట్లాంటి దురదృష్టకరమైన సందర్భం ఏ దేశంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు, ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు. నిధులకు సంబంధించి మీకు తెలుసు, ఫామ్ హౌస్లో 1 ఎకరానికి ₹1 కోటి పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు? మీరే చూసిండ్రు, మా ఫామ్ హౌస్లో పంట పండిస్తే ఎకరాకు ₹1 కోటి వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు. సంతోషం, అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు. 64 కళలలో చోర కళ కూడా ఒకటి అంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు. కానీ ఈనాడు ఎకరాకి ₹1 కోటి వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది. తెలంగాణలో ఆనాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే, తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే, ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక నియామకాలకు వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉన్నారు? ముఖ్యమంత్రి కానీ, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్స్ ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈనాడు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈనాడు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. ఈనాడు కార్మిక శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆనాడు వాళ్ళుంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక సీతక్క, ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడిగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన, కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 100 రోజులు తిరక్కముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు. వయసున్న వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్ళకు, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న
అన్ని హోదాలలో వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప 2015లో నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2025 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 22 23 సంవత్సరాల వయసులో తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ 1 అధికారులుగా గ్రూప్ 2 అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే 10-15 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిండ్రా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 15 సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ 1 అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం 20 రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది. ఈనాడు 5 లక్షలకు పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే 2 లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకి వెళ్ళి 783 మంది ఈనాడు మీరు ఎంపిక అయినరంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు? ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి. నిర్వహించిన పరీక్షలను చూడండి, వెల్లడించిన ఫలితాలను చూడండి. దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని, శ్రమని మీరు గుర్తించండి. ఈరోజు మా కోసం కాదు, మీకోసం. మీరు మేము వేరు కాదు, మీరే మేము మేమే మీరు. నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చినా అంటే అందులో మీ శ్రమ ఉన్నది, మీ మద్దతు ఉన్నది. మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్